బాబు వన్ మ్యాన్ షో. యా అది బాగున్నాయి. చెప్పన్నా బ్రో 2 hours ట్రైలర్ ప్లే చేసినా చూసుంటాం బ్రో. రాడ్ అజ్ఞాతవాసి చాలా బాగుంటుంది, లిటరల్లీ చెప్తాను. డైలాగ్ సూపర్. ఓన్లీ ఫర్ బాబు, జై బాబు. సూపర్ బాగుందన్న సినిమా, సూపర్ అన్న. 100 days పట్ల బాగుంది. చాలా బాగుంది, అంతా బాగుంది. మహేష్ బాబు అయితే డిఫరెంట్గా ఉన్నాడు చాలా. అండ్ కామెడీ సెన్స్ చాలా బాగుంది. దిస్ వాజ్ వెరీ న్యూ. శ్రీలీల డాన్స్ చాలా బాగుంది. ఇట్ వాజ్ కంప్లీట్లీ న్యూ వన్. వెరీ వెరీ నైస్. లైక్ ఎక్స్పెక్ట్ చేయలేదు మహేష్ బాబు దగ్గర నుంచి ఇంత మాస్గా ఉంటుందని. ఇట్ వాజ్ రియల్లీ చాలా న్యూ అనిపించింది. వెరీ నైస్. మ్యూజిక్ ఓకే బాగుండింది, బట్ డామినేటింగ్గా ఉంది మహేష్ బాబు పర్ఫార్మెన్స్. చాలా చాలా బాగుంది. వీ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. ఫ్యామిలీ కంటెంట్. సినిమా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది కానీ ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోరింగ్ అనిపించింది. మహేష్ బాబు ఫ్యాన్స్గా ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మడత పెట్టాల్సింది కుర్చీని కాదు, గురూజీని. మడత పెట్టాల్సింది కుర్చీని కాదు, గురూజీని. బట్ మూవీ బాగుంది బ్రదర్, చూడండి. సెకండ్ హాఫ్ రియల్లీ ఎమోషన్స్. క్లైమాక్స్ ఇస్ ఎక్సలెంట్. క్లైమాక్స్ బాగా నచ్చింది బ్రదర్. బాబు ఎనర్జీ అయితే మహేష్ ఫ్యాన్స్ ఎంత ఎంజాయ్ చేస్తారంటే అసలు గొంతుపోయింది. తమన్ కూడా మ్యూజిక్, ఆ కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే స్టెప్లు వేస్తారు ప్రతి ఒక్కరు. తమన్ బాగా ఇచ్చాడు మ్యూజిక్. ఆ కుర్చీ మడత పెట్టి సాంగ్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ. ఎంజాయ్ ఎమోషన్ క్లైమాక్స్ లో పీక్స్ లోకి వెళ్ళిపోయింది. చాలా బాగా చూపించారు. క్లైమాక్స్ బాగుంది కానీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాం. యాజ్ ఎ ఫ్యాన్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాం. ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు కానీ ఇంకొక హీరోయిన్ ఉన్నట్టే లేదు. మీనాక్షి చౌదరి ఉన్నట్టే లేదు. హిట్ అని చెప్పొచ్చు. హిట్ మూవీ. జస్ట్ మహేష్ బాబు వన్ మ్యాన్ షో అంతే. జయపత్ బాబు క్యారెక్టర్ ఇస్ గెస్ట్ అపియరెన్స్ కైండ్ ఆఫ్. ప్రకాష్ రాజ్ కూడా అంత ఇంపాక్ట్ ఏం లేదు. ఎంటైర్ స్క్రీన్ ప్రెజెన్స్ మహేష్ బాబు వన్ మ్యాన్ షో అంతే. శ్రీలీల డాన్స్ మైండ్ బ్లోయింగ్ అసలు. మహేష్ బాబు రేటెడ్ బూత్ అది. పోకిరి తర్వాత అంత బలుపుగా బాబుని చూసింది గుంటూరు కారంలోనే. కరెక్ట్గా వర్కౌట్ అయితే పోకిరి రేంజ్ హిట్ అవుతుంది గ్యారంటీ, నేను చెప్తున్నా. జై బాబు. గురూజీకి చాలా 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 థ్యాంక్స్ చెప్పుకోవాలి. బాబుని చాలా చాలా యాక్టివ్గా చూపించాడు. చాలా స్వాగ్, ఓ రకంగా రజనీకాంత్ నరసింహ రేంజ్లో చూపించాడు. బాబు వన్ మ్యాన్ షో ర్యాంప్ ఆడిచ్చాడు అంతే. హనుమాన్కి దీనికి ఏమన్నా పోటీలు ఉంటాయా? లేదన్నా, రెండు ఆడతాయి. ఎవరు నచ్చిన వాళ్ళు చూస్తారు. అన్ని సినిమాలు హిట్ అవ్వాలి, టాలీవుడ్ బాగుండాలి. మనం బాడేకపోయినా పర్లేదు, సినిమా బాగుండాలి అంతే. క్లైమాక్స్ మహేష్ బాబు చాలా ఈజీగా చేశారు. కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే చాలా కష్టపడ్డారు. ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 48
ఆయన కొన్ని మూమెంట్స్ నేనే సర్ప్రైజ్ అయ్యా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అలాంటి సాంగ్ అలా చేస్తారని. తమన్ మ్యూజిక్ నాకు మంచిగా చేశాడు. లాస్ట్ మూవీ ఫ్యాన్స్ దెబ్బకి బాగా అద్దర కొట్టింది. స్టోరీ అంటే త్రివిక్రమ్ గారి స్టోరీ ఎప్పుడైనా మామూలుగానే మామూలుగా ఉంటది కానీ ప్రెజెంటేషన్ చాలా బాగుంది, చాలా బాగుంటది. అండ్ క్లైమాక్స్ డైలాగ్స్ అండ్ క్లైమాక్స్ బాగా లేపాయి. ఎమోషనల్ గా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. మెయిన్ ఎమోషన్ ఫైట్ సీన్స్ అదిరిపోయాయి, చాలా బాగున్నాయి. కొత్త బాబుని మీరు 10 నిమిషాలు అలా చూస్తేనే చాలు, మీరే అంటారు కొత్త బాబుని చూస్తారా లేదా అని. మేము చెప్పక్కర్లా, మీరు చూడండి. ఫస్ట్ హాఫ్ 100 days, సెకండ్ హాఫ్ 200 days ఫిక్స్ అంతే. ఆడికేమో 4 ఇస్తేవి, ఈడికేమో 41 ఇస్తేవి. ఏమైంది బ్రో? మడత పెట్టేసిండు బ్రో.